హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ ఆమని. వెల్కమ్ టు ఆమనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చింతపండు పులిహార ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా 30 గ్రాముల చింతపండును తీసుకుని వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, చిన్న అల్లం ముక్కను మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకుని ముందుగానే రైస్ని ఉడికించి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి 5-6 ఎండుమిర్చిని వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకు తీసుకుని బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత పల్లీలు తీసుకుని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుని వేయించాలి. ఇవి కాస్త వేగాక ఒక 5-6 ఎండుమిర్చి వేసుకుని వేపించాలి. తరువాత ఒక 5-6 పచ్చిమిర్చిని వేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఇవి కాస్త వేగాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు అంతా వేగింది కదండి, మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి పులిహోర తాలింపును బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న బెల్లం ముక్కను యాడ్ చేసుకోవాలి. తరువాత ఆవాలు, అల్లం మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత బాగా చిక్కపడింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, కరివేపాకును ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని రైస్లో వేసి కలుపుకోవాలి. ఈ విధంగా రైస్ అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పులిహోర తాలింపును రైస్లో వేసుకుని ఈ విధంగా రైస్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తరువాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే చింతపండు పులిహోర తయారైంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.